మానవునికి ఆత్మను దయచేసినటువంటి దేవుడు మరి పశుపక్షాదులు, పాకి పురుగులు, జీవులు అనేటివి దేహం కలిగి ఉంటాయి. అంటే శరీరం ఉంది, ప్రాణం, ఊపిరి, ఈ రెండు ఒక దినం ఈ లోకాన్ని విడిస్తే ఊపిరి గాలిలో కలిసిపోతుంది, దేహం మంటికి లోనైపోతుంది. అయితే దేవుడు మానవుడికి ఆయన ఆత్మనిచ్చాడు. అందుకనే ఆత్మను బట్టి దేవుడు మానవుని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయా రీతులుగా దేవుడు మానవుడిని సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన పోలికలైన స్వరూపంలో ఆయన అక్కర కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మానవుడు నశించి నరకానికి వెళ్ళిపోవడము దేవునికి ఇష్టం లేదు. పాపం వలన వచ్చు జీతము మరణము. అనగా ఒక మరణం అనేది మనము ఒక ఆలోచన చేస్తూ ఉంటాం. మరణం అనేది ఒకసారి వస్తుంది కదా, అది అందరికీ వస్తుంది కదా. ఆ తర్వాత మానవుని యొక్క జీవితం ముగించబడుతుందని, లేకపోతే మరొక జన్మ ఉంది, అందులో మరలా ఈ లోకంలో మరి పక్షిగాను, పురుగుగాను, లేకపోతే మరి ఏ ఇతరమైనటువంటి మృగాలుగాను పుడతారు అనేటువంటి ఆలోచన, భ్రాంతి కలిగి ఉంటున్నారు. అయితే మానవుని మరి జీవితం ఒక్కసారి, ఆ తర్వాత మరి మరొక జీవితం అనేది మానవునికి లేదు. అయితే ఈ భూమి మీద ఉండగానే శరీరుడిగా వచ్చినటువంటి క్రీస్తు రక్తంలో ఎవరైతే పాపాన్ని కడుక్కుంటున్నారో, పరిశుద్ధపరచబడుతున్నారో వారికి రక్షణ వస్తుంది. అంటే పాపం నుండి విడిపించబడిన వారు రక్షించబడతారు. ఎందుకంటే మానవుడు జన్మ కర్మ పాపి. ఈ రెండు పాపాల వలన మానవుడు దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్న హేతువును బట్టి మరి దేవుడు మరి సాతాను మరి దూతలకు మరి సిద్ధపరిచినటువంటి అగ్నిలోనికి మానవుని యొక్క ఆత్మ వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుని చేత ఆయన స్వరూపమైన కోరికలో చేయబడినటువంటి మానవునికి ఆయన తన రక్తాన్ని చెందించాడు శిలువలో. 2025 సంవత్సరాల కాల క్రితం మానవ ఆకారంలో కన్యకైన మరి గర్భం ద్వారా వచ్చిన యేసు అను నరుడు మానవుని యొక్క జన్మ కర్మ పాపాలను గడిపించడానికి శిలమరాని మీద మరి చివరి వ్యక్తపట్టి వారు చిందించాడు. మానవుడు చేసిన చేతులతో చేసిన పాపం నిమిత్తమై ఆయన చేతులకు మేకులు